హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అరియర్స్ బిల్లులలో కదలిక, పెన్షన్ల డీఆర్ అరియర్స్ చెల్లింపులపై తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి బకాయిల చెల్లింపుల ప్రక్రియలో ప్రస్తుతం కీలకమైన కదలిక కనిపిస్తుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి అరియర్ బిల్లుల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది ఒక శుభవార్త అని చెప్పవచ్చు. సాధారణంగా ప్రభుత్వ ప్రక్రియలో బిల్లులు వివిధ దశలను దాటుకొని రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం వివిధ సబ్ ట్రెజరీ కార్యాలయాల ఎస్‌టీఓ పరిధిలో ఉన్నటువంటి అరియర్ బిల్లుల సమాచారాన్ని మనం నిశితంగా పరిశీలిస్తే క్షేత్రస్థాయిలో పనులు వేగవంతం అయ్యాయని అర్థమవుతుంది. ఎస్‌టీఓ అధికారుల ద్వారా నిశితంగా పరిశీలించబడి సాంకేతికంగా అన్ని అర్హతలు పొందినటువంటి బిల్లులు ఇప్పుడు తదుపరి దశ అయినటువంటి సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌కు విజయవంతంగా చేరుకున్నాయి. మరి దీనివల్ల నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే ఈ బిల్లులు ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ నిర్వహించే ఈ-కుబేర్ వ్యవస్థలోకి ప్రవేశించాయి. ఈ-కుబేర్ అనేది ప్రభుత్వ చెల్లింపులను నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేసేటటువంటి అత్యంత వేగవంతమైన పద్ధతి. ఆన్‌లైన్‌లో పేమెంట్ స్టేటస్‌ను తనిఖీ చేసినప్పుడు ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈ-కుబేర్ అని చూపిస్తుంది. మరి దీని అర్థం ఏమిటంటే ప్రభుత్వ ట్రెజరీ విభాగం నుండి నగదు విడుదలకు అనుమతి లభించిందని, కేవలం బ్యాంకు సర్వర్ల ద్వారా మీ ఖాతాలోకి నగదు బదిలీ అవ్వటమే మిగిలిందని గ్రహించాలి. మరి ఈ ప్రక్రియ సాధారణంగా 24-48 గంటల్లోపు పూర్తవుతుంది. కాబట్టి రేపటిలోగా లేదా ఎల్లుండి నాటికి మీ యొక్క బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అయ్యే అవకాశాలు ఎక్కువగా మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా పెన్షనర్ల విషయానికి వస్తే జూలై 2018 నుండి వారికి రావాల్సిన డీఎన్ఎస్ రిలీఫ్ బకాయిల విషయంలో సానుకూల అప్డేట్ అయితే ఉంది. గత సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ బకాయిలను ప్రభుత్వం మంజూరు చేసినప్పటికీ నిధుల సర్దుబాటు లేదా ఇతర సాంకేతిక కారణాల వల్ల కొంతమంది పెన్షనర్లకు ఆ సమయంలో నగదు అందలేదు. అలా మిగిలిపోయిన వారికి న్యాయం చేసేందుకు ప్రభుత్వం మళ్ళీ ప్రక్రియను ప్రారంభించింది. ఈ నెల 4వ తేదీన మరియు 11వ తేదీన విడతల వారీగా అరియర్ బిల్లులను జనరేట్ చేసి వెరిఫికేషన్ నిమిత్తం ఎస్‌టీఓ కార్యాలయాలకు పంపడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ఎస్‌టీఓ అధికారులు బిల్లులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా బ్యాంకు విలీనాల వల్ల మారినటువంటి ఐఎఫ్ఎస్సి కోడ్ల సమస్యను వారు పరిష్కరిస్తున్నారు. చాలామంది పెన్షనర్లు తమ బ్యాంకు వివరాలు అప్డేట్ చేయకపోవడం వల్ల గతంలో పేమెంట్ ఫెయిల్ అయ్యాయి. మరి ఇప్పుడు అధికారులు అటువంటి వివరాలను స్వయంగా పరిశీలిస్తూ ఉన్నారు. వీటితో పాటు పెన్షనర్ జీవించి ఉన్నారని ధృవీకరించే నాన్ ట్రయల్ సర్టిఫికేట్ వంటి అవసరమైనటువంటి పత్రాలను బిల్లులకు జతచేసి ఎటువంటి ఆటంకాలు లేకుండా నిధులు విడుదల అయ్యేలాగా చూస్తున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే బిల్లులు ప్రాసెస్ అయ్యేలోపు ఎవరైనా పెన్షనర్ మరణించినా లేదా వారి బ్యాంకు ఖాతాలు క్లోజ్ అయినా ఆ నగదు వృధా కాకుండా అధికారులు చర్యలైతే తీసుకుంటున్నారు. అటువంటి సందర్భాల్లో ఆ మొత్తాన్ని లైఫ్ టైమ్ అరియర్స్ కింద పరిగణిస్తారు. మరణించిన పెన్షనర్ల వారసులకు ఆ బకాయిలు అందేలాగా చేసేందుకు ఎస్‌టీఓలు చొరవ చూపుతున్నారు. మరి దీనికి సంబంధించి మే 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ మంగళగిరి కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలతో కూడినటువంటి ఒక మెమో జారీ చేయబడింది. మరి ఈ మెమో ప్రకారం చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు లేదా ఖాతా సమస్యల వల్ల నగదు పొందని వారికి తక్షణమే బకాయిలు చెల్లించాలని చెప్పి ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది. కావున మీ పరిధిలో ఎవరైనా పెన్షనర్లు లేదా ఉద్యోగులు ఇంకా ఈ బకాయిలు అందక ఇబ్బందులు పడుతుంటే లేదా మరణించిన పెన్షనర్ల వారసులు ఉంటే వారు వెంటనే సంబంధిత ఎస్‌టీఓ గారిని సంప్రదించడం మంచిది. అవసరమైన పత్రాలను మరియు వారసత్వ ధృవీకరణ పత్రాలను సమర్పిస్తే అధికారులు మీ అరియర్ మొత్తాన్ని మీ ఖాతాకైతే జమ చేసే ప్రయత్నం చేస్తారు. ఈ ప్రక్రియ ఇప్పుడు వేగంగా సాగుతోంది కాబట్టి లబ్ధిదారులు తమ పేమెంట్ స్టేటస్‌ను క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలి. దీనివల్ల ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే వెంటనే సరిచేసుకునే అవకాశం కూడా ఉంటుంది.